ఆమేన్. నీవు అధైర్యపడతావేమో, నీవు దిగులు చెందుతావేమో, అర్థమవుతుందా? నీవు కలత చెందుతావేమో, రేపటి దినము నాకేమి సంభవిస్తూ పోతుందో, లేకుంటే రేపు నాకు ఏమి జరగబోతుందో అని. రేపటిని కూర్చున్న దినము నీలోనికి వచ్చినప్పుడు నీలో సందేహం పడుతుందేమో. భయపడని అవసరం లేదు. నేను చెప్పేది ఏంటో తెలుసా? రేపు అని నీ దినములో, నీ జీవితంలో పుట్టక మునిపే, రేపు అని నీ జీవితంలో ఉదయించక ముందే, ఆ రేపటికి ముందే నేను అక్కడ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలా అన్నా మీరు చెప్తారని అంటారేమో. చదవండి పరిశుద్ధ గ్రంథం, కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. బాగా ఆలకించండి, బాగా ఆలకించండి. చదువమ్మా. నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములో నివసించును, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గమనించండి, దావీదు అంటున్నాడు, అయ్యా నీ దగ్గర నుంచి నేను తప్పించుకొని చెప్పి ఆకాశమునికి ఎక్కాను అంటే నాకంటే ముందు నువ్వు అక్కడ ఉన్నావు. సరేలే అలా అని చెప్పి సముద్రపు దిగంతంలోనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే నాకంటే ముందు ఉన్నావు. సరే అక్కడ వదిలి పాతాళంలోనికి వెళ్ళాను, నాకంటే అక్కడ నువ్వు ఉన్నావు. అంటే ప్రభు చెప్పేది ఏంటంటే, దావీదు కూడా మనకు నేర్పించేది ఏంటంటే, ప్రభువు మన జీవితంలో, ఒకరి జీవితంలో ముందే మనకంటే ముందే ఆయన వెళ్ళి వేచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పానా, మిమ్మల్ని ధైర్యపరిచేందుకు ఒక మాట చెప్పానా? దావీదు అంటాడు, అయ్యా గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తూ ఉన్నాను, గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను. నాకంటే ముందు వెళ్ళి నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదుకున్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలోనికి నేను వెళ్ళక ముందే నువ్వు వెళ్ళావు. ఆమేన్. ఆ లోయలోనికి నేను వెళ్ళక ముందే, ఆ కట్టిక చీకట్లో నేను వెళ్ళక ముందే నువ్వు వెళ్ళావు. ఎందుకో తెలుసా? ఆ చీకటిని వేరుపరిచి నాకు వెలుగునివ్వడానికి, ఆ చీకటిలో ఎక్కడైనా నేను భయపడతానని చెప్పేసి అభయం ఇవ్వడానికి నాకంటే ముందే వెళ్ళి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియులారా, ప్రభువు మీతో కూడా చెప్పమని ఏంటంటే, మీ ప్రతి రేపటిలో, మీ జీవితంలో ఉదయించే ప్రతి రేపటిలో, మీకు పుట్టబోయే ప్రతి రేపటిలో నా ప్రభువు ఉన్నాడు. ఆమేన్. ఆయన సదాకాలం ఉంటాడని చెప్పిన దేవుడు, సదాకాలం అంటే నీకు పుట్టబోయే ప్రతి రేపటిలో, నీ జీవితంలో ఉదయించే ప్రతి దినాన నీకంటే ముందు నా ప్రభువు ఉన్నాడు. ఆమేన్.